దేశం కోసం ఈ దేశంలో బ్రతుకుతున్న ప్రజల క్షేమం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చనిపోయిన ఎంతో మంది గొప్ప గొప్ప నేతల్ని మనం చూసాం. ఇప్పుడు తమ కోసం, తమ అధికారం కోసం, తమ స్వార్థం కోసం దేశ ప్రజల ప్రాణాలను కడ్డి పరకల్లాగా కాల్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం. ఎంతమంది ఉసురు పోసుకున్నాడో నరేంద్ర మోడీ. దేశం కోసం కష్టపడినటువంటి వారికి, అనేక రంగాలలో కృషి చేసినటువంటి వారికి భారతరత్న బిరుదిస్తారు. కళారంగాల్లో పనిచేసిన వారికి పద్మవిభూషణ్ బిరుదులు ఇస్తూ ఉంటారు. అలాగే భారతదేశాన్ని 10 సంవత్సరాల కాలంలోనే సర్వనాశనం చేసిన నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కి, విశ్వ హిందూ పరిషత్కి, బజరంగ్ దళకి కూడా భస్మాసుర హస్తం అనే బిరుదు ఇవ్వాలని క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి నేను అదే నరేంద్ర మోడీ గారికి విజ్ఞాపన చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతమంది ఉసురు పోసుకున్నాడండి. నిన్న నేను ఒక వీడియో చూశాను. మన భారతదేశంలోనే ఒక గిరిజన యువకుడు తన బిడ్డకి పాము గరిసిందని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో సరైన వైద్యం అందక అక్కడి నుంచి వేరే స్థలానికి తీసుకుని వెళదామంటే హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదని, ఎలా బ్రతికించుకోవాలో తెలియని పరిస్థితుల్లో 45 నిమిషాల పాటు తన బిడ్డ విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది అని చెప్పి నరేంద్ర మోడీని దుమ్ము దులిపి వదిలిపెట్టాడు అతను. ఈ దేశంలో 3,200 కోట్ల రూపాయలు పెట్టి రామాలయం కట్టాడు. కానీ మనుషులు బ్రతకడానికి, పేదవారు వైద్యం చేయించుకోవడానికి కనీసం ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో. దాదాపు 10 ఏళ్ల కాలంలో ఆయన తిన్న ఆహారం విలువ 110 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెబితే ఆశ్చర్యంతో నోళ్లు ఎల్లబెట్టుకుని చూడడమే తప్ప ఏమీ చేయలేకపోయాం. ఎంతమంది ఉసురు పోసుకున్నాడండి నరేంద్ర మోడీ. చనిపోయినటువంటి చిన్న బిడ్డని చేతుల్లో పట్టుకొని నరేంద్ర మోడీని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి పెట్టిన శాపం నరేంద్ర మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని వదిలిపెడుతుందా? భారతదేశం తరపున కొట్లాడినటువంటి రెజ్లర్ బంగారు పథకం గెలుచుకొని 100 మంది రకరకాల దేశాలకు సంబంధించిన ప్రతినిధులు చూస్తూ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రింట్ మీడియా ముందు నిలవబడి, సార్ నరేంద్ర మోడీ గారు, మా మణిపూర్ రాష్ట్రంలో తినడానికి తిండి లేదు, మా మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కట్టుకోవడానికి బట్టలు లేవు, మా మణిపూర్ రాష్ట్రంలో ఉండే ప్రజలు రోజుకు జంతువుల్లాగా వధించబడుతున్నారు, మా మణిపూర్ రాష్ట్రం మంటల్లో తగలబడుతోంది, చంటి బిడ్డలను చంపుతున్నారు, యవనస్తులను పాడు చేస్తున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దయచేసి ఒక్కసారి మా రాష్ట్రానికి రండి సార్ అని బ్రతిలాడాడు. ఆ ఉసురు నరేంద్ర మోడీకి తాక్కుండా పోతుందా? భారతీయ జనతా పార్టీని వదిలిపెడుతుందా? భారతదేశ సైన్యంలో సైనికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశాన్ని శత్రువుల చేతుల్లో నుంచి అయితే కాపాడగలిగాను, కానీ టెర్రరిస్టుల చేతుల్లో నుంచి నా దేశాన్ని కాపాడగలిగాను, కానీ మతోన్మాదుల చేతుల్లో నుంచి నా భార్యని కాపాడుకోలేకపోయాను, నా భార్యని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు అని చెప్పి దేశ ప్రజలకు ఒక కన్నీటి వీడియోను పంపించాడు. ఆ మహానుభావుడు పెట్టినటువంటి కన్నీళ్ల ఉసురు నరేంద్ర మోడీకి తాక్కుండా ఉంటుందా? దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధుల భార్యల్ని, వృద్ధులను కూడా గౌరవించకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళి 70-80 సంవత్సరాల వయసున్నటువంటి తల్లుల్ని ముక్కలుగా నరికి వాళ్ళుంటున్నటువంటి షెడ్లోనే వేసి తగలబెట్టినటువంటి ఆ మతోన్మాదుల ఘాతకం నరేంద్ర మోడీకి శాపంగా మారకుండా ఉంటుందా? నిండు గర్భవతులు చనిపోయేటప్పుడు ఎంత ఏడ్చుంటారో, చంటి బిడ్డలను చంపినప్పుడు ఎంత ఏడ్చుంటారో, ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆడబిడ్డలు ఎంత ఏడ్చుంటారో, నడి రోడ్ల మీద నగ్నంగా నడిచిన క్రైస్తవ ఆడబిడ్డల ఉసురు నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి తగలకుండా పోతుందా? ఆరుగాలాలు కష్టించి పంట పండించిన రైతన్నలు పంటకి గిట్టుబాటు ధరలు లేక ఇనప చట్టాలను ఎదిరించడానికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు తుపాకీ గుళ్లతో రైతన్నలను కాల్పించిన నరేంద్ర మోడీకి రైతన్నల ఆత్మహత్యల ఉసురు తగలకుండా పోతుందా? ఏ వర్గం ఇవాళ సుఖంగా ఉందండి? దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలన్నింటినీ అదానీ చేతుల్లో పెట్టాడు. పెట్రోల్ బంకులు నమ్మేశాడు, పరిశ్రమలు నమ్మేశాడు, రైల్వే స్టేషన్లు నమ్మేశాడు, విమానాశ్రయాలు నమ్మేశాడు, బ్యాంకులు నమ్మేశాడు. ఇవాళ అతను వదిలిపెట్టింది ఏంటి? ఎర్రకోట లాంటి జాతీయ సంపదను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీకి మాత్రమే దక్కుతుంది.
దేశం అంతా ఏడుస్తోంది సార్. దేశంలో ఏ ఒక్కరూ బాగాలేరు. మొన్న ఒక సహోదరి నేను చెప్తుంటే విన్నాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి కానీ, బజరంగ్ దళ్ వాళ్ళకి కానీ క్రైస్తవుల మీద, ముస్లింల మీద ద్వేషము లేదు, హిందువుల మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు. వారికి అధికారం మాత్రమే కావాలి. ఇవాళ క్రైస్తవులను చూపించి, ముస్లింలను చూపించి హిందువులను రెచ్చగొట్టి ఓట్లు తీసుకుంటున్నారు. భారతదేశంలో ఉండే క్రైస్తవుల్ని, ముస్లింల్ని ఓచకోత కోసినప్పుడు మాకు సంబంధం లేదని హిందువులందరూ మౌనంగా ఒక పక్కనుంటే, రేపొద్దున క్రైస్తవుల్ని, ముస్లింల్ని సర్వనాశనం చేశాక హిందుత్వం జోలికి వస్తాడు నరేంద్ర మోడీ, హిందుత్వం జోలికే వస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అప్పుడు హిందుత్వంలోనే కులాల వారీగా విభజించబడిన ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని అంటరాని వారుగా చేసి ఈ దేశంలో ఈ దేశపుత్రుల్ని బానిసలుగా మారుస్తారు. వాళ్ళ దృష్టిలో హిందువులంటే కేవలం క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులు, అతి శూద్రులే. ఈ జనానికి ఆ విషయం అర్థం కావట్లేదు. ముందు మతాన్ని చూపించి మతాలను నాశనం చేసి తర్వాత కులాల వారీగా వచ్చి ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని సర్వనాశనం చేసి వదిలిపెడతారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు, చేనును కాపుగాసే కంచె చేనును మేసినట్లు ఈరోజు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశాన్ని కబళించుకుంటూ వెళుతోంది అని చెప్పింది ఆ తల్లి. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ 10 సంవత్సరాల క్రితం భారతదేశం, ఈ రోజున్న భారతదేశాన్ని మీరు ఒక్కసారి చూడండి. ఎంత దయనీయ పరిస్థితుల్లో భారతదేశంలో మనుషులు బ్రతుకుతున్నారో. ఎవరు సార్ భాయి భాయి అనుకుంటూ తిరిగిన హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టింది ఎవరు? అన్నా తమ్ముడు అనుకుంటూ తిరిగిన క్రైస్తవులు, హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంచింది ఎవరు? ఎన్నికల ప్రచారంలో ఎవరైనా కూడా తమ పార్టీ ఇంతకుముందు ఏం చేసిందో, ఇక ముందు ఏం చేయబోతోందో చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ప్రచార రథంలో చూసినా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే కేకలు పెట్టుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. మనిషిని మతం పేరుతో ఉన్మాదంలోనికి ఎలా నెట్టుకొని వెళుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నేను చాలా విషయాలు భారత ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. హిందూ సహోదరులు ఒక మాట అడుగుతాను నేను. భారతదేశంలో దాదాపు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు అని చెబుతూ ఉంటారు. అందులో 7 కొండల వాడు వెంకటేశ్వరుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. బండి సంజయ్ లాంటి వ్యక్తులు తిరుపతికి వెళ్ళి జై శ్రీరామ్ అన్నాడే కానీ 7 కొండలవాడ, వెంకటేశ అని మాత్రం అనలేకపోయాడు. శ్రీకృష్ణుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే హిందువులు ఉన్నారు. జై శ్రీకృష్ణ అని అనాల్సిన స్థలంలో కూడా జై శ్రీరామే అన్నారు. యాదగిరి గుట్టలో ఉన్నటువంటి దేవుడి గురించి ఒకసారి ఆలోచించండి. సమ్మక్క సారక్కల గురించి ఒకసారి ఆలోచించండి. అయ్యప్ప స్వామి గురించి ఒకసారి ఆలోచించండి. శివుడు గురించి శైవులు ప్రాణం పెడతారు శివుడంటే, కానీ అక్కడ కూడా జై శ్రీరామ్ అనే అంటున్నారు. వైష్ణవులు ప్రాణం పెడతారు విష్ణు అంటే, అక్కడ కూడా జై శ్రీరామ్ అనే అంటున్నారు. మరి మిగిలిన దేవతలందరినీ పక్కకి నెట్టి రాముడిని మాత్రమే ముందుకు తీసుకొని వచ్చి జై శ్రీరామ్ అనడం వెనుక రాజకీయం ఉందా, భక్తి ఉందా అన్నది మిగిలిన దేవీ దేవతలను పూజించే హిందువులు గమనించాలి. ఒకవేళ నిజంగా హిందూ ధర్మం మీద, హిందూ దేవీ దేవతల మీద భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉంటే అందరి దేవతల పేర్లు చెప్పాలి, అన్ని దేవుళ్లకు జై కొట్టాలి. కానీ కేవలం శ్రీరాముడికి మాత్రమే జై కొట్టడం వెనుక వాళ్ళు పన్నుతున్నటువంటి రాజకీయాన్ని హిందువులు కూడా గమనించాలి. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మేము కూడా హిందువులమే అంటున్నారు. అదే వాస్తవం అయితే దళితులు హిందువులందరూ మా బంధువులే అంటారు కదా. ఇదే వాస్తవం అయితే మాల మాదిగల్ని ఇవాళ నేను సవాల్ చేసి అడుగుతున్నాను. హిందుత్వంలో ఉండే మాల మాదిగలు ఏదైనా ఒక గుడిలో బ్రాహ్మణుడితో సమానంగా పూజ చేయండి, బ్రాహ్మణుడితో సమానంగా దేవునికి అర్చన చేయండి, నేను చూస్తాను. గర్భగుడిలోనికి వెళ్ళండి, పూజారి వెళ్ళినట్లుగా నేను చూస్తాను. దేవుని విగ్రహాన్ని ముట్టుకొని చూడండి, నేను చూస్తాను. కోయలంబాడీల విగ్రహాల దగ్గరికి పూజారులను రమ్మనండి, నేను చూస్తాను. పూజారులతో సమానంగా, క్షత్రియులతో సమానంగా, వైశ్యులతో సమానంగా మీరు కూడా గుడుల్లో ఉండి పూజలు జరిగించండి, నేను చూస్తాను. హిందువులందరూ బంధువులే అయినప్పుడు, అందరూ చుట్టాలే అయితే మాలమాదిగల పిల్లల్ని బ్రాహ్మణులను చేసుకోమనండి, బ్రాహ్మణుల పిల్లల్ని మాలమాదిగలకు ఇవ్వమనండి. హిందువులందరూ బంధువులు అయితే మాలమాదిగలకు చేస్తున్నటువంటి పనిని కొంతకాలం బ్రాహ్మణులను చేయమనండి, బ్రాహ్మణులు చేస్తున్నటువంటి పూజలు పురస్కారాలు కొంతకాలం మీరు చేయండి. హిందువులందరూ బంధువులు అయితే మీకులాగా కొంతకాలం మూతికి ముంత, మొల చుట్టూ తాటాకు కట్టుకొని బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని తిరగమనండి. మీరు మాత్రం మెడలో జంధ్యం వేసుకొని, నడుంకి తాడు కట్టుకొని
పంచె వేసుకొని చక్కగా గుడుల్లో కూర్చోండి, నేను చూస్తాను. మాటలు చెప్పి మనుషులను మభ్యపెడుతున్నారు. వాళ్ళ దృష్టిలో హిందువులంటే కేవలం బ్రాహ్మణులే, వాళ్ళ దృష్టిలో హిందువులంటే కేవలం క్షత్రియులే, వాళ్ళ దృష్టిలో హిందువులంటే కేవలం వైశ్యులు మాత్రమే. అందుకే ఈనాటికి కూడా మేము హిందువులమే అని చెప్పుకుంటున్నటువంటి దళితులు గుడిలోనికి వెళితే గుడి మైలబడిందని గుడికి తాళాలు వేస్తున్నారు. ఈనాటికి కూడా మేము హిందువులమే అని చెప్తున్నటువంటి దళితులు బొడ్రాయి పండగకు వస్తే ఆ బొడ్రాయిని ఆ ఊర్లో నుంచి తీసి పక్కన పారేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో హిందుత్వం ఉంది. గుండెలకు అద్దుకున్నాయి క్రిస్టియానిటీ, ముస్లిం రెండు మార్గాలు కూడా మనుషుల్ని, భారతదేశ మనుషుల్ని గుండెలకు అద్దుకున్నాయి. విద్య నేర్పించాయి, వైద్యం అందించాయి, కాలేజీలు కట్టాయి, మిషనరీ స్కూల్స్ పెట్టాయి, హాస్పిటల్స్ కట్టించాయి, అనాథాశ్రమాలు కట్టించాయి, వృద్ధాశ్రమాలు కట్టించాయి. కుష్ఠు రోగులను సైతం గుండెలకు అద్దుకున్నాయి. జై శ్రీరామ్ పేరుతో మీరు చేసింది ఏంటి? ఆస్ట్రేలియా నుండి ఈ దేశానికి మిషనరీగా వచ్చిన గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తిని, తన 2 పిల్లల్ని కారులో సజీవ దహనం చేసి జై శ్రీరామ్ అని కేకలు పెట్టారు. ప్రార్థనా మందిరాలను తగలబెడుతూ జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారు. బైబిల్ గ్రంథాలను తగలబెడుతూ జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారు. ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించుకుంటూ జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారు. ఇవాళ మసీదులను కూలుస్తూ బాబ్రీ మసీదు ఎక్కి ఆ బాబ్రీ మసీదును కూలగొడుతూ జై శ్రీరామ్ అని కొన్ని వేల మంది కేకలు పెట్టారు. గుజరాత్లో గోద్రాలో కొన్ని వేల మంది ముస్లింలు తగలబెడుతూ రైళ్లను తగలబెట్టి జై శ్రీరామ్ అని కేకలు పెట్టారు. ఇవాళ ప్రార్థన జరుగుతుంటే జై శ్రీరామ్ అని అడ్డుకుంటున్నారు. రోడ్డు మీద బైబిల్ తీసుకొని వెళ్తుంటే జై శ్రీరామ్ అని పాస్టర్లను పట్టుకొని కొడుతున్నారు. సువార్త పరిచర్య కోసం బయటికి వెళ్ళినటువంటి భారతీయులను పట్టుకొని రాముడికి జై కొట్టమని ఇష్టానుసారంగా తిడుతున్నారు. దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళిన దైవజనుల్ని గుడుల్లోనికి తీసుకొని వెళ్ళి జై శ్రీరామ్ అంటూ బొట్లు పెడుతున్నారు. ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లిం క్రిస్టియన్లు కనబడితే చాలు జై శ్రీరామ్ అనమని, శ్రీరాముడికి జై కొట్టమని చెప్పి కర్రలు పట్టుకొని కొడుతున్నారు, నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నారు. ఇదేనా రాముడు నేర్పించిన సంస్కారం? శ్రీరాముడు ఎలాగే చేయమని చెప్పాడా? జై శ్రీరామ్ అంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది రామాయణాన్ని పూర్తిగా చదివారు? జై శ్రీరామ్ అంటున్నటువంటి వ్యక్తులకు ఎంతమంది రామాయణం గురించి పూర్తిగా తెలుసు? వాల్మీకి రామాయణం గురించి తెలుసా? మొల్ల రామాయణం గురించి తెలుసా? లేకపోతే దాదాపు 318 రామాయణాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ రామాయణాల్లో ఏ రామాయణాన్ని చదివి మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నటువంటి క్రైస్తవులను చంపుతున్నారే, ఈ ఉసురు మిమ్మల్ని విడిచిపెడుతుందా? ఇంట్లో బక్రీద్ పండుగ జరిగిన, రంజాన్ పండుగ జరిగిన, ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు వండుకున్నటువంటి అన్నంలో కొంత భాగాన్ని, సేమియాలను తీసుకొని వచ్చి భాయి అనిచ్చే ముస్లిం సహోదరుల తలను నరుగుతున్నారే, ఇది మీకు మేలును కలగజేస్తూ ఉందా? ఒకసారి ఆలోచించండి. దాదాపు 145 కోట్ల మంది భారతీయులు, 543 మంది ఎంపీలు. ఆ 543 మంది ఎంపీల్లో ఒక్క ఎంపీ కూడా ఇవాళ క్రైస్తవుల పక్షాన మాట్లాడలేదు, ముస్లింల పక్షాన మాట్లాడలేదు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ మళ్ళీ అధికారంలోనికి వస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తానంటుంటే ఆ ప్రమాద గంటికలు మీ చెవులకు వినబడట్లేదా? భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే క్రైస్తవులకు, ముస్లింలకు ఉన్నటువంటి ఓటు హక్కును తీసేయడమే. స్త్రీలకు ఉన్నటువంటి ఓటు హక్కును తీసేసిన ఆశ్చర్యపడేది ఏమీ లేదు. స్త్రీలకు అసలు ఓటు హక్కే అవసరం లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాణాలకు తెగించి కొట్లాడి స్త్రీలకి ఓటు హక్కును తీసుకొని వచ్చారు. ఆ ఓటు హక్కును కూడా రద్దు చేసే ప్రమాదం ఉంది. మీరు అనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళం కేవలం క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రమే వ్యతిరేకమని. కానీ మీ హిందుత్వం మీద భస్మాసుర హస్తం పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలు, హిందువుల్లో ఉండే ఎస్టీలు, హిందువుల్లో ఉండే బీసీలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏనాటికి కూడా మీరు వారికి బానిసలే తప్ప వారి పక్కన కూర్చొని సమాన హక్కు కానీ హోదా కానీ మీకు ఉండదు. ఏనాటికి కూడా మిమ్మల్ని వెలివేసిన వారుగా, శూద్రులుగా, అతి శూద్రులుగానే చూస్తారు తప్ప మిమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వరు. ఇవాళ వాళ్ళు ఏ మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగ స్థానంలో పెడతానని అంటున్నారో ఆ మనుధర్మశాస్త్రంతో తయారు చేయబడిన రాజ్యాంగం కానీ ఈ దేశం మీద కూర్చుంటే వచ్చి కుక్కలు చింపిన విస్తరవుతుంది హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి. వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించాలి. ఏ నినాదం వెనకైనా దాగి ఉన్న కుట్రను పసిగట్టగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను ఖమ్మం నుంచి. బీజేపీ పార్టీ మతం పేరుతో ఎంత రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో అదే రాజకీయం చేస్తోంది. ఇవాళ చాలామంది అంటున్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చుగా, నేను ఒక బీసీని, నా భార్య ఒక దళితురాలు, నా ఇంటల్లుడు ఒక ఎస్టీ, నేను ఒక క్రిస్టియన్ని. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రాణాలొడ్డి పోరాడినటువంటి కుటుంబం మాది. కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రెడ్లకుండే పెత్తనం కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరికి ఉంటుందో మీరు చెప్పండి. ముఖ్యమంత్రిగా ఒక రెడ్డే ఉండాలి.
ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఎస్సీ అయితే అతన్ని నేల మీద కూర్చోబెట్టే సంస్కృతి ఇవాళ జిల్లా అధ్యక్ష పదవులు ఎవరికున్నా జిల్లాకి సంబంధించిన మంత్రులు ఎవరైనా రెడ్లు మాత్రమే ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో రెడ్లు క్షేమంగా ఉండాలి, వాళ్లే ఎదగాలి, వాళ్లే పరిపాలించాలి, వాళ్ళకి తప్ప ఇంకెవరికి పరిపాలించే అవకాశమే లేదు, పనికిరారు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలు పార్టీతో సంబంధం లేని వ్యక్తిని రఘురామరెడ్డిని తీసుకొని వచ్చి ఖమ్మం జిల్లా ఎంపీగా పెట్టారు. ఈ జిల్లాలో దాదాపు పార్టీ కోసం కష్టపడిన 4-5 లక్షల మంది కార్యకర్తలు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మగాడే లేడా? అందరూ గాజులు వేసుకొని తిరుగుతున్నారా? ఉంటే కమ్ము ఉండాలి, లేకపోతే రెడ్డి ఉండాలి, లేదా వెలం ఉండాలి. మరి మేమేం చేయాలి? పోస్టర్లు అంటించుకుంటా, కరపత్రాలు పంచుకుంటా, జెండాలు మోసుకుంటా, వాళ్ళ చెప్పులు మోసుకుంటూ తిరగాలా? ఆత్మగౌరవం ఉండదా మాకు? ఓహో, రాజకీయ నాయకులు పార్టీ ఎవరిని పడితే వాడే మా అభ్యర్థి, పార్టీ ఇచ్చే సారా ప్యాకెట్లు, పార్టీ ఇచ్చే చీర జాకెట్లు, పార్టీ పడేసే భిక్షతో బతుకుతాం అని వాళ్ళ కాళ్ళ చెప్పులు మోసేవాడికి ఆత్మగౌరవం గురించి ఏం తెలుస్తుంది? ఆత్మగౌరవం అంటే మనుషులందరూ సమానమే, నువ్వు నేను సమానమే అని ధైర్యంగా నిలబడగలడం. వెన్నెముకలు వంగిపోయిన వాళ్ళు, విరిగిపోయిన వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళ పార్టీల గురించి మాట్లాడడం తప్ప. క్రైస్తవులు కష్టంలో ఉంటే ఏ పార్టీ వచ్చింది? వాళ్ళ ముస్లింలకు కష్టం వస్తే ఏ పార్టీ వచ్చింది? చర్చిలు తగలబెట్టినప్పుడు ఏ పార్టీ వచ్చి మాట్లాడింది? పాస్టర్లు పొడి చెప్పినప్పుడు ఏ పార్టీ వచ్చి మాట్లాడింది? బైబుల్ తగలబెట్టినప్పుడు ఏ పార్టీ వచ్చి మాట్లాడింది? ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినప్పుడు ఏ పార్టీ వచ్చి అండగా నిలబడింది? క్రైస్తవులు మిషనరీ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ఏ పార్టీ వచ్చి మాట్లాడింది? రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఏ పార్టీ మాట్లాడుతుంది? క్రిస్టియన్ ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తే ఏ పార్టీ వచ్చి మాట్లాడుతుంది? మత స్వేచ్ఛ హక్కును రద్దు చేయడానికి వాళ్ళు వస్తుంటే ఏ పార్టీ మాట్లాడుతుంది? రిజర్వేషన్ల గురించి వారు మాట్లాడుతూ ఉంటే ఏ పార్టీ మాట్లాడుతూ ఉంది? వాళ్ళు చాలామంది అంటున్నారు క్రైస్తవులకి ముస్లింలకి ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలి. అమిత్ షా అంటున్నాడు తెలంగాణకు వచ్చి ముస్లిమ్స్కు ఉండే రిజర్వేషన్లు బరాబర్ రద్దు చేస్తామంటున్నాడు. ముస్లిమ్స్కు ఉండే రిజర్వేషన్లు బరాబర్ రద్దు చేస్తారు. రేపేమంటాడు? ఇది కాగానే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకు ఉండే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటారు. అసలు రిజర్వేషన్లు ఎందుకండి? అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరం మనుషులే అయినప్పుడు అని చాలామంది అంటున్నారు. నేనేమన్నానంటే నిజమే, రిజర్వేషన్లన్నీ తీసేయండి. ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్లు అవసరంలా, కానీ ఇవి తీసే ముందు ఒక పని చేయండి. ఏం చేయాలంటే దేశ సంపదని అందరికీ సమానంగా పంచండి. భారతదేశంలో ఉండే భూమిని అందరికీ సమానంగా పంచండి. భారతదేశంలో ఉండే డబ్బుని అందరికీ సమానంగా పంచండి. భారతదేశంలో ఉండే ఆస్తులన్నీ సమానంగా పంచండి. సంపదను సమానంగా పంచండి. అప్పుడు అందరూ సమాన స్థితిలో ఉంటారు. రిజర్వేషన్లు తీసేయండి. కానీ మళ్ళీ ఒకడికి తినడానికి తిండి లేదు, ఒకటికి కట్టుకోవడానికి బట్టలు లేదు, ఒకటికి ఉండడానికి ఇల్లు లేదు, ఒకటికి నడవడానికి కనీసం చెప్పులు లేవు, ఇంకొకరికి మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మీరు రోజు పంచపక్ష పరిమాణాలు తింటుంటే మిమ్మల్ని చూసి మేము ఎప్పుడు ఏడవలా, కానీ మా అన్నపు గంజిలో ఒక మెతుకు కనపడితే రిజర్వేషన్లతో దాన్ని చూసి కూడా ఏడుస్తున్నారు. ఈ స్థితికి దిగజారింది వాళ్ళ భారతదేశం. అందుకే క్రైస్తవుల పక్షాన్ని మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన్ని కూడా నేను ఎంపీగా నిలవబడ్డాను. అది సపోర్ట్ చేయండి. చాలామంది అంటున్నారు నువ్వు తెలంగాణలో మరొక మహాసేన రాజేష్ అవుతావు, ఎన్నికల బరిలో పోటీ చేయకుని అన్న. ఒక విషయం, నేను ఎవరిని కించపరచను, తక్కువ చేసి మాట్లాడను. అలాగని నా మీద నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు. ఎప్పుడు వాస్తవం చెప్తున్నాను. మహాసేన రాజేష్ గారిని నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలే. మొదట ఆయన కులాల గురించి మాట్లాడాడు, తర్వాత మతాలను కలుపుకొని మాట్లాడాడు. కొంతకాలం జగన్ను పొగిడాడు, కొంతకాలం జగన్ చుట్టూ తిరిగాడు. అక్కడ అన్యాయం జరిగిందని చంద్రబాబును పొగిడాడు. అంతకంటే ముందు చంద్రబాబును తిట్టాడు, పవన్ కళ్యాణ్ని తిట్టాడు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పంచం చేరాడు. కులాలను వదిలిపెట్టాడు, ముస్లింలని క్రిస్టియన్స్ని వదిలేశాడు. ఎమ్మెల్యే టికెట్నే టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబును పొగిడాడు, జగన్ను పొగిడాడు, పవన్ కళ్యాణ్ని పొగిడాడు. చివరికి జగన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంఖ్యలో కూర్చున్నాడు. అప్పటి వరకు బీజేపీ అంటేనే ఎగిరిపడిన మహాసేన రాజేష్ బీజేపీ కూటమిలో ఒక ఎమ్మెల్యే సీటు కోసం తన వాదాన్ని వదిలిపెట్టాడు, తన జాతి ప్రజలను వదిలిపెట్టాడు. ఎమ్మెల్యే సీటే చాలు అనుకున్నాడు. అంతకుముందు తను మాట్లాడినటువంటి మాటలను బట్టి ఓట్లు పడవేమనని బ్రాహ్మణులందరికీ క్షమాపణ చెప్పాడు, హిందూ సంఘాలకి క్షమాపణ చెప్పాడు, కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎమ్మెల్యే సీటే టార్గెట్గా పెట్టుకొని వాదాలు మార్చుకుంటూ ఒక పార్టీని తిట్టి ఇంకొక పార్టీలోనికి పోయి ఆ పార్టీలో కూడా స్థిరంగా ఉండకుండా రోజుకొక పార్టీ మార్చిన రాజేష్తో నాకు కంపారిజన్ ఏంటండి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా అధికార పార్టీలోనే నేనున్నాను. నాకు ఎంపీ సీటు కావాలని కనీసం నేను కాంగ్రెస్ని అడగల, బీఆర్ఎస్ పార్టీని అడగల, బీజేపీ పార్టీని అడగల. నేను కేవలం క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం మొదటి నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ అదే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనుల, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురుగా నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీని కూడా అందులో ఉండే కుళ్ళు కుతంత్రాలను చీల్చి చెండాడుతున్నాను. నేను కాంగ్రెస్ని పొగిడి ఇవాళ బీజేపీనో బీఆర్ఎస్నో తిట్టట్లా. నేను బీజేపీలో ఉన్న
బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో ఉండే చెత్త మొత్తం కూడా బయటికి పెట్టి ఇండిపెండెంట్గా మగాడిగా వచ్చి నిలబడ్డాను. నాకు మహాసేన్ రాజేష్కి పోలికేంటి? ఎమ్మెల్యే సీట్ కోసం, ఎంపీ సీట్ కోసం నేను ఎవరిని పొగిడాను? ఎమ్మెల్యే సీట్ కోసం, ఎంపీ సీట్ కోసం నేను ఎప్పుడు నా గొంతు మార్చాను? ఎప్పుడు 2 రకాల మాటలు తీర్చుకున్నాను? ఎప్పుడు 2 రకాల మాటలు తీసుకున్నాను? అవకాశం వచ్చినప్పుడే కదా మనిషిలో ఉన్నటువంటి స్వార్థం బయటపడేది. నేను ఎవరిని పొగిడాను? ఇప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాను? ఎవరి జెండా మోస్తున్నాను నేను? ఎమ్మెల్యే సీటు కోసం నోటుకొచ్చినట్లుగా తిట్టిన వాడిని తిట్టకుండా తిట్టి వాడినే పొగిడి వాడినే తిట్టి వాడి కాళ్ళే పట్టుకొని బీజేపీకి వాళ్ళ ఊడికం చేస్తున్నాడు మహాసేన్ రాజేష్. ఆయనకి నాకు పోలికేంటి? పదవి కోసం జనాలు నేను ఎప్పుడు తిట్లా, పార్టీలను తిట్లా, నా ప్రజల కోసం మాట్లాడాను. నేను ఎవరిని తిట్లా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాను. నేను కులాలకు వ్యతిరేకం కాదు, మతాలకు వ్యతిరేకం కాదు, మతోన్మాదానికి కుల ఉన్మాదానికే వ్యతిరేకం అని చెప్పాను. ఇది ఈ రోజుకి అదే స్టాండ్ మీద నిలబడ్డాను, రేపటికి అదే స్టాండ్ మీద ఉంటాను. ఇలా నిలబడబెట్టి నా పదవిని వాళ్ళ సస్పెండ్ చేసే అవకాశం ఉంది, నన్ను పార్టీ నుంచి బయటికి పంపే అవకాశం ఉంది. అయినా నేను ఇలాగే నిలబడి మాట్లాడుతున్నాను. నాకు ఆయనకి పోలికేంటండి నాకు తెలియక అడుగుతాను. రెండవది, పాస్టర్గా ఉన్నాడు, నీకెందుకు సేవకి వచ్చిన, నీకు రాజకీయం ఎందుకు, నాశనం అయిపోతావు అంటున్నారు. నేను సేవకు వచ్చానా లేకపోతే ప్రజలకు నాయకుడిగా దేవుడు నన్ను లేవనెత్తాడా? అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. నువ్వెవరివి నాకు తీర్పు తీర్చడానికి? నీకు చెప్పి నేను సేవలోకి వచ్చానా? నీ పర్మిషన్ అడిగి నేను సేవలోకి వచ్చానా? నీ దగ్గరకు వచ్చి చెవులో చెప్పానా? నీ దగ్గరకు వచ్చి బాధ చేశానా? దేవుడు నాకు ఏ పని అప్పగించాడు, ఏ బాధ్యత అప్పగించాడు, ఎలా ముందుకెళ్లాలో అది దేవునికి నాకు సంబంధించిన విషయం. తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? మాట్లాడడానికి నీకే హక్కు ఉంది. నువ్వేమన్నా నా దేవుడువా? నువ్వు నన్ను శపించడానికి, నోటికొచ్చినట్లు నా గురించి మాట్లాడడానికి నా గురించి నీకేం తెలుసు? వాళ్ళు వీళ్ళు నా మీద పోసిన బురద చూసి వాళ్ళు వీళ్ళు నా గురించి మాట్లాడిన చెప్పుడు మాటలని ఈరోజు మాట్లాడుతున్నావా నువ్వు? ఎవడైనా ఎదిగితే ఓర్చుకుంటాడా వాళ్ళ మనిషి? ఎవడైనా పెరిగితే ఓర్చుకుంటాడా వాళ్ళ మనిషి? రోడ్డు పక్కన కూర్చొని అడుక్కు తింటే మాత్రం సంతోషంగా ఉంటారా? నేను ఇవాళ ఒక నాయకుడిగా ఎదుగుతున్నాననే, లేకపోతే 10 రూపాయలు నా దగ్గర ఉన్నాయనో, 10 మంది నా చుట్టూ ఉన్నారనో, నేను మాట్లాడేది జనం ఎక్కువ మంది చూస్తున్నారనో, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారనో, గెట్టని వాళ్ళు మన వాళ్ళే నా మీద బురద చల్లుతూ ఉంటే ఆనందం అనిపిస్తూ ఉందా మీకు? అసూయ పడతా ఉన్నారా? కష్టం అనిపిస్తూ ఉందా మీకు? నేను నాశనం అయితే బాగుండి అనిపిస్తూ ఉందా మీకు? మరి క్రైస్తవుల పక్షాన్ని ఎవడు మాట్లాడతాడు రేపు? ముస్లింల పక్షాన్ని ఎవడు మాట్లాడతాడు రేపు? దళితుల పక్షాన్ని ఎవడు మాట్లాడతాడు రేపు? అమ్ముడు పోకుండా నిలబడ్డవాడెవడు? అమ్ముడు పోవాలనుకుంటే ఒక రాజకీయ నాయకుడికి ఇంతకంటే గొప్ప అవకాశం ఉంటుందా? నాకు ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంతమంది ముస్లింలు ఉన్నారు, ఇంతమంది దళితులు ఉన్నారు, ఇంతమంది గిరిజనులు ఉన్నారని చెప్పి పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి సీటు తెచ్చుకోవచ్చు, లేకపోతే డబ్బులు అడుక్కోవచ్చు. నేను ఆ పని చేయలేదే. ఈనాడే కాదు, ఈ కంటలో ఊపిరుండగా నేనేనాడు ఆ పని చేయను. నేను వ్యవస్థ కోసం నిలబడ్డాను. దీన్ని బట్టి ఎంతగా వేధించబడుతున్నానో, ఎన్ని అవమానాలు పడుతున్నానో, ఎన్ని నిందలు పడుతున్నానో మీకేం తెలుసు? మీరు ఎప్పుడైనా నా స్థానంలో నిలబడి ఆలోచించారా? నా సేవను నేను నెగ్లెక్ట్ చేయలేదు, నా పరిచయం నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఒకవైపు సువార్త సభలకు వెళ్తున్నాను, ఒకవైపు సంఘ పరిచయం జరిగిస్తున్నాను, ఇంకొక వైపు సంఘం కోసం కొట్లాడుతున్నాను. ఇన్ని భారాలు దేవుడు నా మీద ఉంచాడు. ఒకసారి రా నా ప్రార్థనా మందిరానికి, ఒకసారి రా నేను దేవుడు వాక్యం చెప్పేటప్పుడు వినడానికి. నాలో ఉన్నటువంటి ఆ మంట, దేవుడు పెట్టిన ఆ మంట ఏంటో నువ్వు చూస్తావు. దూరంగా నిలబడి నువ్వు నన్ను తీర్పు తీర్చే ముందు ఒకసారి నా గురించి మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఆలోచించు. ఉన్నదంతా పోగొట్టుకొని ఇవాళ చావుకు తెగించి అధికారాన్ని, పదవిని కూడా పోగొట్టుకొని వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నాను. తీర్పు తీర్చొద్దు. నేను ఏం చేసినా వెనకబడిన వర్గాల ప్రజల కోసమే చేశాను, చేస్తాను, చేస్తూ ఉంటాను. నా క్రైస్తవులు, నా ముస్లింలు, నా దళితులు, నా గిరిజనులు, నా బీసీలు అందరూ బాగుండాలని ఆశ, ఆత్మగౌరవం ఉంది నాకు. ఖమ్మంలో జరుగుతున్న ఎన్నికలు అగ్రవర్ణ కుల అహంకారానికి, మతోన్మాదానికి, అలాగే క్రైస్తవ ముస్లిం విశ్వాసుల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. నేను నిలబడ్డానే వాళ్ళ నాయకుడిగా. ఓడిపోతానేమో, ఏమవుతుంది ఓడిపోతే? ఓటుకు వాడు 5,000 పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. రోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 20-30 బండ్లు వాడి ప్రచార రథాలు తిరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్ద కులం కమ్మారెడ్డి, ఎలమలు పోటీ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేను ఒక బీసీని అని అందరూ అంటున్నారు. నా దగ్గర ఏమీ లేదు, ప్రచారం కూడా మొదలుపెట్టలేదు. అయితే మాత్రం ఏంటి? ఆత్మగౌరవం ఉంది. ఎవడు చెప్పులు మోయను, ఎవడి చెప్పులు నాకను, ఎవడి కాళ్ళు నాకను. నేను నా జాతుల కోసం అవసరమైతే చావడానికి కూడా, నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతకంటే ఏం కావాలి? దేవుడు నాలో ఈ భారాన్ని పెట్టాడు. దేవుడు నాకు చెప్పాడు చేయమని నేను చేస్తున్నాను. దేవుడి స్థానంలో కూర్చొని నువ్వు తీర్పు తీర్చుకు. నాకు నీకేం అవసరం ఉంది? నీకేదైనా పని చెప్తే ఆ పని చేయి. నా ప్రభు నీకే పని అప్పగించాడో ఆ పని చేసుకో. నేను నిన్ను అనలేదే. నా ప్రభు నాకు అప్పగించిన పని నేను చేస్తుంటే హేళన చేసే హక్కు నీకెవడిచ్చాడు? ఇవాళ 15 రోజుల సమయం మాత్రమే ఉంది. పార్లమెంట్కి వెళ్ళాలి. నన్ను చాలామంది అడిగారు, మా పార్టీ నుంచి పోటీ చేయి, మా పార్టీ నుంచి పోటీ చేయని. పార్టీ నుంచి పోటీ చేసేవాడిని అయితే ఇండిపెండెంట్గా ఎందుకు నిలబడతాను?
ఏ పార్టీ మేలు చేసింది నా ఎస్సీలకి, ఏ పార్టీ మేలు చేసింది నా ఎస్టీలకి, ఏ పార్టీ గుర్తించింది నా బీసీలని, ఏ పార్టీ పట్టించుకుంది నా క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని? కాబట్టే ఇండివిజువల్గా నిలవబడ్డాను, పోటీ ఇస్తున్నాను, సత్యం పక్షాన్ని నిలవబడ్డాను. లోకంలో ఉండే కుక్కలన్నీ కలిసి ఒకవైపుకి వచ్చి మొరిగిన నిజాయితీ నిర్భయంగా నిలవబడి ఉంటుంది. నేను అలాంటి వ్యక్తినే. నా పక్షాన సత్యం ఉంది, సత్యం పక్షాన్ని నేను నిలవబడినాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఇలా ముందుకు వెళుతూనే ఉంటాను. 100 మంది ఉంటే వాళ్ళ వెనక నిలబడతాడు ఒకడొచ్చి, కానీ నేనున్న చోట 100 మంది నిలబడతారు నా వెనక. వారికి నాకు అదే తేడా. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలని ఎందుకు అడుగుతున్నావు? అడిగే హక్కు నాకుంది. ఇవాళ నీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడినంతగా నేను మాట్లాడుతున్నాను. నీ సంఘం గురించి, నీ సంఘ క్షేమం గురించి నువ్వు అడగనంతగా నేను అడుగుతున్నాను. నీ జాతి గురించి నువ్వు అడగనంతగా నేను అడుగుతున్నాను. చిన్న మాట మాట్లాడితేనే టార్గెట్ చేసే రోజులు ఇవి. చిన్న అవకాశం దొరికితే అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఎన్కౌంటర్ చేస్తున్న రోజులు ఇవి. అలాంటిది 5 రకాల ప్రజల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, క్రిస్టియన్ ముస్లిం మైనార్టీల కోసం, చివరికి హిందువుల కోసం కూడా న్యాయం పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను. నాకు అడిగే హక్కు ఉంది, నేను అడుగుతాను. నన్ను ప్రేమించేవారు నాకు ఇస్తారు, నీకేంటి నొప్పి? నన్ను ఇష్టపడేవారు నాకు ఇస్తారు, నీకేంటి బాధ? నేను గెలవాలి అని ఆశపడేవారు నాకు సహాయం చేస్తారు, నీకు వచ్చిన నొప్పి ఏంటి? నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీని గల్లా పట్టుకొని అడగాలనుంది నాకు. మనిషివేనా నువ్వు? అసలు కళ్ళ ముందు ఇంతమంది చచ్చిపోతూ ఉంటే నీ గుండె కరగలేదా అని అడగాలనుంది నాకు. మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, ఒక్కసారి కూడా నీకు అక్కడికి వెళ్ళాలనిపించలేదా అని నేను నరేంద్ర మోడీని అడగాలి. అందుకనే నేను పార్లమెంట్కి వెళ్ళాలి. 543 మంది ఎంపీలుండి ఏ చైన్లో కూర్చొని గడ్డి పీకుతున్నారు మీరంతా అని చెప్పి అడగాలనుంది నాకు. మణిపూర్లో ఏం జరుగుతోంది, అస్సాంలో ఏం జరుగుతోంది, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతోంది, జార్ఖండ్లో ఏం జరుగుతోంది, రాజస్థాన్లో ఏం జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణలో ఏమి మొదలయ్యాయి? మతం పేరుతో ఈ హత్యలేంటి? ఎందుకని క్రైస్తవుల ప్రాణాలని, ముస్లింల ప్రాణాలని, దళిత గిరిజనుల ప్రాణాలని మట్టిలో కలుపుతున్నారు అని నేను అడగాలి. వాళ్ళని అధికారం ఇచ్చింది అందుకే నేను అడగాలి. దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మీరు ఎట్లా రద్దు చేస్తారు? క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఇచ్చిన ఓటు హక్కును ఎలా తీసేస్తారు మీరు? క్రైస్తవ ఆడబిడ్డల్ని, ముస్లిం ఆడబిడ్డల్ని నడు రోడ్డు మీద నగ్నంగా నడిపించే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడగాలి. నేను పార్లమెంట్కి వెళ్ళాలి. పార్టీలని ఒకవైపున ఒంటరిగా ఎదురుగా సింహం నిలబడ్డట్లుగా నిలబడతాను. ఇవాళ నేను మాట్లాడేది మీకు కనబడుతోంది. నాకు ఎన్ని బెదిరింపులు ఉన్నాయో, ఎన్ని రెక్కీలు జరుగుతున్నాయో, నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారో, ఏ క్షణాన నన్ను చంపుతారో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. ఇవాళ ఇంట్లో కూర్చొని మాట్లాడడం దమ్ముంటే నాలాగా ఒక్కరోజు మాట్లాడు. 4 గోళ్ల మధ్యన ఎవరైనా వింటారేమోనని భయంగా మాట్లాడడం కాదు, ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి. ఇది ఎంత గొప్ప పరిచర్యో, ఎంత ఛాలెంజింగ్ పరిచర్యో నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ 95 లక్షల రూపాయలు ఎన్నికల ప్రచారానికి కావాలి. 500 రూపాయలు, 100 రూపాయలు లేని వాడు పంపితే కనీసం నేను ప్రచారం కూడా చేయలేను. ఈ 15 రోజులు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తమిళనాడులో ఒక పాస్టర్ గారి మీద రైడ్ జరిగితే 100 కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, దొంగ డబ్బుని, నల్ల డబ్బుని. హైదరాబాద్లో ఒక పాస్టర్ మీద రైడ్ జరిగితే ఇంట్లో పెట్రోల్ బస్ తగలబెట్టాడట, నల్ల డబ్బుని, 1000 కోట్ల రూపాయలు. దొరుకుతామేమోనని. ఇవాళ 95 లక్షలు ఎంతండి? మన క్రైస్తవులు అనుకుంటే నేను ప్రచారం చేయగలను. మన క్రైస్తవులు అనుకుంటే ఒక్కడు ధైర్యంగా ముందుకొచ్చిన పాంప్లెట్లు కొట్టించే వాళ్ళు ఒకరు రావచ్చు, పోస్టర్లు వేసేవారు ఒకరు రావచ్చు, ప్రచార రథాలకు ఖర్చు పెట్టే వాళ్ళు ఒకరు రావచ్చు, డీజిల్ కొట్టడానికి ఒకరు రావచ్చు, అన్నాలు పెట్టడానికి ఒకరు రావచ్చు, ఇవాళ మీడియాలో మాట్లాడడానికి, ప్రెస్ మీట్కి అయ్యే ఖర్చు భరించడానికి ఒకరు రావచ్చు, ఏ నియోజకవర్గాలు తిరగడానికి ఒకరు రావచ్చు. సహాయం చేయొచ్చండి. జాతుల కోసం కొట్లాడేవాడిని మీరే చంపుతారా? నాలాంటి వాడి మీద మీరే దాడి చేస్తారా? నన్ను మీరే బలహీనపరుస్తారా? నాకు చిన్న పిల్లలండి, ఇద్దరు. నాకు కట్టుకున్న భార్య ఉంది, చిన్న సంఘాలు ఉన్నాయి. నేను కూడా మనిషినే, నేనేమి దేవుణ్ణి కాదు. అందరిలాగా నేను యథార్థవంతుడు అని చెప్పుకోను. అజయ్ బాబు దొంగ మోసగాడు. మరి మీరే నీతిమంతులు, మీరే యథార్థవంతులు. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పైనా చేశారా? దేవుడి తర్వాత దేవుడు లాంటి వ్యక్తులు మీరు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో రాయి వేయండి అని. దూరంగా నిలబడి సినిమా చూసినట్లుగా చూస్తున్నారు ప్రేక్షకుల్లాగా. కొంచెమైనా మనస్సు లేదు మీకు. రేపు నాలాంటి వాడు చస్తే మీ తరపున మాట్లాడేవాడు కూడా ఎవడు ఉండడు. అజయ్ లాంటి వాడిని చంపారు, మనం ఎందుకు మాట్లాడాలంటారు? ఇవాళ రోడ్ల మీద కొడుతున్నారు, రేపు ఇళ్లలోకి వచ్చి బయటికి ఇచ్చి జుట్టు పట్టుకొని నేలకేసి కొడతారు క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని పట్టుకొని. ఆలోచించండి. డబ్బు సంపాదించుకోవడానికి ఎవడైనా ప్రాణం ఇస్తాడా? డబ్బు కోసం ఎవడైనా ప్రాణాన్ని పందెంగా పడతాడా? వీళ్ళని కేవలం డబ్బు కోసమే వచ్చుంటే ఇలా మాట్లాడతానా? పార్టీలో ఉండి ఏ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకునో, ఏ మంత్రి కాళ్ళు పట్టుకునో, నాకున్న వాక్చాతుర్యంతో కోట్లు కాంట్రాక్ట్లు సంపాదించుకునేవాడిని. ప్రాణాలకి తెగించి సిద్ధపడి చావుకి ఎదురొస్తానని నేను. వాళ్ళ ఆలోచించండి, సపోర్ట్ చేయండి. చాలా అవసరం. 15 రోజులు ఉన్నాయి. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ఒకవేళ మనం కానీ ఓడిపోతే, రేపు రాజ్యాంగాన్ని మారుస్తా అన్నా, క్రిస్టియన్ ముస్లిమ్స్కి ఉండే ఓట్లు తీసేస్తా అన్నా, క్రైస్తవులు ముస్లింలు చంపండి అన్నా, మన తరఫున పార్లమెంట్లో మాట్లాడే ఒక్కడు కూడా లేడు. ఎవడు మాట్లాడతాడండి?
ఎవడు మాట్లాడతాడు? ఎవరికి పట్టింది? ఎవరికి అవసరం ఉంది? ఈరోజు మీ తరపున కొట్లాడడానికి నేను వస్తే మీరు స్పందిస్తున్నారా? రేపు మీకు కష్టం వస్తే ఎవడైనా వచ్చి మాట్లాడడానికి? పెద్ద పెద్ద పాస్టర్లు సినిమా చూస్తున్నట్లుగా చూస్తున్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు సినిమాలు చూస్తున్నట్లుగా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళకి ఎవరు కరెక్టో తెలుసా? టచ్ అని పడగొట్టి కోట్లు తీసుకెళ్తారే వాళ్ళు. మీలాంటి వాళ్ళకి 10,000 20,000 పెట్టి కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతారే పాస్టర్లు, వాళ్ళు కరెక్ట్. మీలాంటి వాళ్ళకి గాల్లో బూడెద్దిస్తారే వాళ్ళు కరెక్ట్. మీలాంటి వాళ్ళకి ఉన్నట్లుగా మాట్లాడి జరగబోయే ప్రమాదం చెప్పి ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న నాలాంటి వాడిని బఫర్లు చేసి ఆడుకుంటున్నారు వాళ్ళ క్రైస్తవులు. చేతనైతే సపోర్ట్ చేయండి, లేకపోతే అన్నీ సైలెంట్గా ఉండండి. అంతే తప్ప నోటికి వచ్చినట్టు మాట్లాడితే పడ్డానికి నేను అమ్ముడుపోయిన వ్యక్తిని కూడా కాను. నన్ను ప్రేమించేవారు నాకు సపోర్ట్ చేయండి. ఇది చాలా అవసరం మన జాతులు బతకడానికి. నేను పార్లమెంట్కి వెళ్ళాలి, నన్ను పంపించండి. ఒకవైపు కమ్మారెడ్డి యలమలతో కొట్లాడుతున్నాను, మరొక వైపు బీజేపీ RSS విశ్వ హిందూ పరిషత్ భజన దళతో కొట్లాడుతున్నాను. నాకేం అవసరం అండి? నా ఒక్కడికే పట్టిందా? ఇది నా ఇంట్లో పెళ్ళా, నా బిడ్డ పెళ్ళా? ఆలోచన ఉండద్దా మీకు? దయచేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మేము సపోర్ట్ చేయము, నీ చావేదో నువ్వు చావమంటే నేను బ్రతుకుతాను. కానీ రేపు మీకు ఏదైనా జరిగితే మీ దగ్గరకు వచ్చి కనీసం మాట్లాడి సానుభూతి తెలిపేవాడు కూడా మీకు మిగలడు. జాగ్రత్త.